స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 44వ భాగం. శ్వేతద్వీప వైకుంఠం 4వ భాగం. గత భాగంలో లక్ష్మీదేవి దివ్య దృష్టితో చూస్తోంది అని చెప్పుకున్నాం కదా. ఆవిడ దృష్టి పథంలో భూలోకంలో భక్తుని ఇల్లు. తెల్లారి చాలాసేపు అయింది. కామాక్షి ఇంకా గదిలో మంచం మీద నిద్రపోతూ ఉండగా బయట నుంచి భక్తుడు కాముడు కాముడు నిద్రపోతున్న కామాక్షి అట్నుంచి ఇడిదిడిగి పడుకుంది. భక్తుడు గదిలో ప్రవేశించి నిద్రపోతున్న భార్యను చూసి, వసిని మొహం మండ బారెడు పొత్తెక్కినా ఇంకా నిద్ర మంచం మీదే తగులుంటావేమే, లేస్తావా లేదా అనేప్పటికీ లేస్తూ కామాక్షి బాబా కాసేపు సుఖంగా పడుకొని పడుకదా, తెల్లారకుండానే గోల. భక్తుడు, నీ మొహం టైం 8 అయింది. అయితే అయిందిలేండి, సిగ్గు లేకపోతే సరి. ఆడపుట్టక పుట్టిందానివి సూర్యోదయానికి ముందే లేచి పాచి పనులు చేసి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గేసుకోవాలని తెలియదు నీకు? ఏమండోయ్, అలాంటివన్నీ నా వల్ల కాదు. నాకు ఓపిక తగ్గిపోయింది. ఇదివరకులా చాకరీ చేయడానికి నాకు శక్తి లేదు. అలా అంటే అలాగే కాముడు. ఈవేళ శ్రావణ మంగళవారం కూడాను మహాలక్ష్మి సంచారానికి వస్తుందంటారు. ఆ తల్లి కాలు పెట్టిన ఇల్లు భోగభాగ్యాలతో తొడతూగుతుందే. వెటకారంగా కామాక్షి, 25 ఏళ్ల నుంచి మీరు చెబుతూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. ఏవి ఎక్కడొచ్చాయి భోగభాగ్యాలు? కోపంతో పళ్ళు బిగించి భక్తుడు, ఎలా వస్తాయి? నువ్వు ఇలా నిద్ర లేవకుండా నీళ్ళు వేసుకోకుండా దరిద్రం అవుతూ ఉంటే ఐశ్వర్యం ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? వెటకారంగా కామాక్షి, తమరు తెల్లారకుండా స్నానపానాదులు ముగించి జపతపాలు చేస్తూనే ఉన్నారుగా. ఆ దేవత మిమ్మల్ని ఐశ్వర్యంతో ముంచెత్తచ్చుగా. భక్తుడు, మగాడు ఒంటరిగా ఏం సాధించలేడే. ఆడదాని సహకారం కావాలి. ఇంటికి దీపం ఇల్లాలి అని ఇల్లు చూసి ఇల్లాలని చూడమని ఊరికే అన్నారా? ఇల్లు ఇల్లాలు శుచిర్భూతంగా ఉంటేనే ఐశ్వర్యం అంటుతుంది. అవన్నీ నాకు తెలియవండోయ్. పెళ్లి చేసుకున్న పాపానికి మీతో కాపరం చేసి 4 పిల్లల్ని అన్నాను. అక్కడికి సంతోషించండి. మెతగ్గా భక్తుడు, అది నిజమేనే కాముడు. ఆ విషయంలో నీ కోఆపరేషన్ బాగానే ఉంది. కానీ అదొక్కటే కాదు, ఇంటిని భర్తని బిడ్డల్ని సుఖ సంతోషాలతో ముంచెత్తడం కూడా నీ బాధ్యతే. ఓ ఇల్లాలిగా అది నీ ధర్మం. మీ ధర్మపన్నాలు నాకు చెప్పకండి. బిడ్డల్ని కని పెంచి విసిగెత్తిపోయాను. ఇప్పటికి బాధ్యతలు తీరాయి. ఏనైనా నన్ను కాస్త స్వేచ్ఛగా సుఖంగా బతకనివ్వండి. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు లేచి పాచిగుడ్డలతో పాచిమొహంతో పాచికొంపలో నాకు పిండం వండి పెడతావా? సాయంత్రం అయ్యేసరికి టింగురంగామంటూ పక్కింట్లో టీవీ చూడడానికి పోతావా? అసలు సంధ్యవేళ ఇంట్లో దీపం పెట్టవా? ఇదేనా నువ్వు కోరుకుంటున్న స్వేచ్ఛ సుఖం? అవునండి, అంతే. నేను అలాగే ఉంటాను. ఏం చేస్తారో చేయండి. నేనేం చేయగలనే నా శార్థం. నువ్వు ఇలాగే ఉంటే దరిద్ర దేవత ఆవహిస్తుంది. మనం అష్టదరిద్రం అనుభవించవలసి వస్తుంది. ఇంతకన్నా దరిద్రమే వస్తుందండి. వచ్చే రానివ్వండి, ఎలా వస్తుందో నేను చూస్తాను. అలాంటి అప్రాచ్యపు కూతలకు తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. తదాస్తు దేవతలు తదాస్తు అనేది ఏమిటి? నేనే పిలుస్తున్నాను. ఆ దరిద్ర దేవతని రమ్మనండి, నన్ను ఆవహించమనండి. ఎలా వస్తుందో ఎలా ఆవహిస్తుందో నేను చూస్తాను. అప్పటికి కంటికి కనపడని నీడలా దరిద్ర దేవత కామాక్షిలో ప్రవేశించింది. తల బాదుకుంటూ భక్తుడు, కర్మ నిన్ను కట్టుకున్నందుకు అనుభవించవలసిందే. నిన్ను మార్చటం ఆ బ్రహ్మతనం కూడా కాదే అనేప్పటికీ కామాక్షిలో అప్పటికే ప్రవేశించిన జ్యేష్ఠాదేవి నవ్వుతూ, సత్యాన్ని గ్రహించావురా మానవుడా అంటూ నవ్వుతోంది. అప్పటికి లక్ష్మీదేవి దృష్టిపథంలో ఆ సీన్ అయిన తర్వాత శ్వేతద్వీప వైకుంఠం సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ లక్ష్మీదేవి, సర్వము అవగతమైనది. శ్రీహరి, దేవి ఏమైనది దేవి?
చిరుకోపంతో లక్ష్మీదేవి, స్వామి, కపట నాటక సూత్రధారి, తోడబుట్టిన మా అక్కా చెల్లెండ్ర మధ్య యుద్ధమును సృష్టించినది చాలక ఏమీ తెలియనట్లు నటించుతుంటిరా? అయ్యయ్యో దేవి, నాకేం తెలియదు. నేను నిర్దోషిని సుమా. మీ నిర్దోషిత్వమును నిగ్గుదేర్చదను. ఇయాల మీ భక్తుడు అంగుళీకమును తస్కరించెను. భార్య ప్రేరణ వల్ల. ఆ భార్యను ప్రేరేపించినదెవరు? అది నాకెట్లు తెలియను దేవి. తమరు సర్వాంతర్యామి కదా, మీకు సర్వము తెలుసు. మీ భక్తుని భార్యను జ్యేష్ఠాదేవి ప్రేరేపించింది. ఆ అంగుళీకము జ్యేష్ఠాదేవి వశమైనది. అది సృష్టి నియమములకు విరుద్ధము, నాకు కళంకము, నా ప్రతిష్టకు భంగము. ఇది జ్యేష్ఠాదేవికి విజయము. అవునా స్వామి? అవును దేవి. అన్నీ తెలిసి కూడా ఆ ఉంగరాన్ని మీ భక్తుడికి ఎందుకు ఇచ్చారు? అయ్యో, నేనివ్వలేదు దేవి, ఇవ్వలేదు కానీ మనసా వాచా ఇవ్వాలని భావించారు. అవునా స్వామి? అవును దేవి. మీ సంకల్ప బలం వల్లే మీ భక్తుడు సంగ్రహించగలిగాడు. అవునా స్వామి? అవును దేవి. కానీ భక్తుణ్ణి అనుగ్రహించాలనుకోవటం అపరాధం కాదు కదా దేవి? నిజమే. కానీ అందువల్ల విపరీతములు సంభవించునని తెలిసి కూడా అనుగ్రహించడం అపరాధమే. నా సచ్చరితకు మచ్చ ఏర్పడునని తెలిసి కూడా అనుగ్రహించుట అపరాధమే. దరిద్ర దేవత వీరవిహారం చేయునని తెలిసి కూడా అనుగ్రహించుట ముమ్మాటికి అపరాధమే కదా స్వామి? దేవి, ఇవన్నీ అప్పుడు నాకు తెలియవు. అది తెలిసి చేసిన అపరాధము కాదు. నేను నమ్మను. మీరు మా అక్క జ్యేష్ఠాదేవిని గెలిపించుటకే అట్లు చేసితిరి. అయ్యయ్యో దేవి, మీ అక్కా చెల్లెండ్ర వివాదములో తలదూర్చుటకు నేను సిద్ధముగా లేను. మీ పోటీలో నేను ఎవరి పక్షము వహించను. తటస్థముగా ఉందును. ఇది సత్యము. నేను నమ్మను ప్రభు. మీరు నన్ను ఓడించాలని, పరాభవించాలని, కావాలని ఆ ఉంగరాన్ని జ్యేష్ఠాదేవికి అందేలా చేశారు. దేవి, ఈ నీలాపనిందలు భరించలేను. నేను దోషిని కాదు. మీ అక్కకు సహకరించుట నా ఉద్దేశ్యము కాదు. అట్లయినా మరల భూలోకమునకు పోయి మీ భక్తునితో అచ్చిపుచ్చికములాడి ఆ అంగుళీకమును కొనితెండు. అప్పుడే మీ నిర్దోషత్వమును నమ్మెదను. అంతవరకు ఈ లక్ష్మీదేవి ప్రసన్నురాలు కాదు అంటూ చటుక్కున లక్ష్మీదేవి అంతర్ధానమైంది. దాంతో అక్కడ వెలుగు మాయమైపోయింది. విష్ణుమూర్తి తప్ప మిగతా ప్రదేశమంతా చీకటి కమ్ముకుంది. ఆశ్చర్యంగా చూస్తూ విష్ణుమూర్తి, దేవి, దేవి! అయ్యయ్యో, లక్ష్మీదేవి నిష్క్రమించినది. ఈ వైకుంఠం అంధకారబంధురమైనది. మరల ఇది పూర్వవైభవమును సంతరించుకొనవలెనన్న లక్ష్మీదేవిని ప్రసన్నము చేసుకొనవలెను. లక్ష్మీ ప్రసన్నము కావలెనన్న భూలోకమునకేగవలెను. భక్త, నీవు ఇరుక్కున్నది చాలదన్నట్టు నన్ను కూడా ఇక్కట్లలో ఇరికించితివి కదరా అంటూ సాలోచనంగా చూస్తూ ఉండిపోయాడు మహావిష్ణువు. సశేషం. రేపు మళ్ళీ కలుస్తా. నమస్తే.